వెల్కమ్ టు ఆర్బిఎన్ మీడియా. నేను మీ కిరణ్. ఈరోజు ముఖ్యాంశాలు: పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు. దీనిలో భాగంగా ద్వారకాతంలో మండలంలోని దోర్చలపాడు గ్రామంలో మంచినీటి బోర్కు శంకుస్థాపన చేశారు. ఈ గ్రామంలో 25 ఏళ్ల నుంచి పెండింగ్లో ఉన్న ఈ సమస్యకు పరిష్కారం చూపారు అని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి కూటమి సభ్యులు పాల్గొనడం జరిగింది. విజయవాడ వరద బాధితుల సహాయార్థం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ద్వారకాపురంలో టీడీపీ నాయకులు మొగతడకల శ్రీనివాసరావు 2 లక్షల రూపాయల చెక్కును చంద్రబాబు నాయుడు గారికి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారి కుమారులతో పాటు పార్టీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. అన్యమతస్థులకు దేవాలయం ప్రవేశం లేదు, హైకోర్టు సంచలన తీర్పు. ఇకపై అన్యమతస్థులకు దేవాలయంలో ప్రవేశం లేదని తమిళనాడు హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ సందర్భంగా హైకోర్టు తీర్పునిస్తూ, హిందూ ఆలయాలు పిక్నిక్ స్థలాలు కాదు, హిందూ దేవాలయాలు పవిత్రతకు నిలయాలు. హిందూ ధర్మంపై నమ్మకం లేని వారికి ఆలయంలో ప్రవేశం ఎందుకు? ఇకపై ఇతర మతస్థులు ఆలయాల్లో ప్రవేశం లేదు. ఒకవేళ రావాలని కోరుకుంటే వారు తప్పనిసరిగా నేను హిందూ దేవీ దేవతలను నమ్ముతాను అని సిబ్బంది వద్ద సంతకం చేసి లోనికి వెళ్ళాలి అని మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పునివ్వడం జరిగింది. వరదలకు చైనా అతలాకుతలం. దాదాపు 230 కిలోమీటర్ల వేగంతో గాలి, ఆ పైన వరదలతో చైనాలో భయంకర వాతావరణం నెలకొంది. మనుషులతో పాటు వాహనాలు, పెద్ద పెద్ద కంటైనర్లు సైతం ఈ ఎదురుగాలకు ఆగటం లేదు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. వాహన డ్రైవర్ని కాపాడే స్థానికులు. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం బెజ్జీపురం ఉడతవలసల గ్రామం మధ్య వాగులో కొట్టుకుపోయిన వాహనం డ్రైవర్ను కాపాడిన స్థానికులు.